హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బరువు తగ్గడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా తింటే బరువు తగ్గుతామో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మన 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. మన 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందు వీడియోస్లో చూపించినటువంటి ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్లో ఏదైనా ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని తయారు చేసుకోండి. అలాగే మన నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ 7కి తీసుకోవాల్సిన డ్రింక్ని ముందు వీడియోలో చూపించినటువంటి డ్రింక్ని తయారు చేసుకోండి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ఒక జ్యూసర్ జార్లో నానబెట్టుకున్న జీడిపప్పుని 10 వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు ఓట్స్ని 10 నిమిషాలు నానబెట్టుకొని వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు యాపిల్ ముక్కలు వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు దానిమ్మ గింజలు వేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం తేనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం వాటర్ వేసుకొని వీటిని అన్నిటినీ కూడా స్మూత్గా జ్యూస్ చేసుకోవాలి. మార్నింగ్ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఉండాలండి. అప్పుడే మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం చేసుకునే ఈ స్మూతీని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడానికి ముందుగా కొన్ని దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత వాటిపైన జ్యూస్ వేసుకోవాలి. మరలా కొన్ని దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత మరలా జ్యూస్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే దానిమ్మ గింజలు మనం మధ్య మధ్యలోని క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మరలా పైన గార్నిషింగ్కి కొన్ని దానిమ్మ గింజలు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన స్మూతీ రెడీ అయిపోయింది. ఈ స్మూతీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 10 గంటలకు తీసుకోవాలి. ఈ స్మూతీ తీసుకున్న తర్వాత మనకు మధ్యాహ్నం వరకు ఎటువంటి ఆకలి అనిపించదండి. చాలాసేపటి వరకు పట్టు ఫిల్లింగ్గా ఉంటుంది. మనం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో 1/2 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే ఒక పెద్ద కట్ట గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిలోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పు గోంగూరను ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఈ పప్పు గోంగూరలో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ పప్పు గోంగూరని మెత్తగా మెదుపుకోవాలి. ఈ పప్పు గోంగూరని ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ పప్పు గోంగూరలోకి మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం కుక్ చేసుకున్న పప్పు గోంగూరలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పు గోంగూరలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, పప్పు గోంగూర రెడీ అయిపోయింది. ఈ పప్పు గోంగూరని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5-6 వెల్లుల్లి రేకలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని అన్నింటినీ కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కేజీ క్యారెట్, 1/2 కేజీ బీట్రూట్ని సన్నగా తురుముకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని, బీట్రూట్ తురుముని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్, బీట్రూట్ తురుముని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ క్యారెట్ని, బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే కంటే ఈ విధంగా సన్నగా తురుముకుంటే అన్నంలోకి బాగా కలుస్తుందండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్, బీట్రూట్ని మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి.
ఇప్పుడు ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఫ్రై బాగా కుక్ అయిందండి. అంతేనండి, మన హెల్తీ అయిన టేస్టీ అయిన క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రైని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన మధ్యాహ్నం లంచ్లోకి పప్పు గోంగూర క్యారెట్ బీట్రూట్ ఫ్రైతో పాటు జొన్న రవ్వ అన్నంని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్తో జొన్న రవ్వ తీసుకోవాలి. ఈ జొన్న రవ్వ బయట షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇప్పుడు ఈ జొన్న రవ్వని ఈ గిన్నెలో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్న రవ్వలో మనం ఏ గ్లాస్తో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్న రవ్వని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ జొన్న రవ్వలో నేను 4 గ్లాసులు వేసానండి. మీకు 4 గ్లాసులకి ఈ జొన్న రవ్వ ఉడకకపోతే ఇంకో గ్లాసు వరకు వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ జొన్న రవ్వ అన్నంని దగ్గర పడేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ జొన్న రవ్వ అన్నం చల్లారే కొద్దీ బాగా గట్టిపడుతుందండి. ఇప్పుడు ఈ జొన్న రవ్వ అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జొన్న రవ్వ అన్నంని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన లంచ్ ప్లేట్ సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ జొన్న రవ్వ అన్నంని నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జొన్న రవ్వ అన్నంని 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే మనం కుక్ చేసుకున్న పప్పు గోంగూర 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే క్యారెట్ బీట్రూట్ ఫ్రైని కూడా 1 కప్పు వరకు పెట్టుకోవాలి. వీటితో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన హెల్తీ అయిన టేస్టీ అయిన లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. మన లంచ్ని 1 గంటకు తీసుకొని మరలా సాయంత్రం 4 గంటలకు ఆకలేస్తే ఒక ఫ్రూట్ కానీ మకనా స్నాక్ కానీ 2 ఓట్స్ బిస్కెట్స్ కానీ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం సాయంత్రం డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడానికి స్వీట్ కార్న్ సలాడ్ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు కీరా ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం సాయంత్రం పూట ఇలాంటి సాలాడ్ తీసుకుంటే మన పొట్టలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో లైట్గా ఉంటుందండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన స్వీట్ కార్న్ సాలాడ్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ కార్న్ సాలాడ్ని మనం సాయంత్రం 7 కల్లా తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ సాలాడ్ని మనం సాయంత్రం 7 కల్లా తీసుకున్న తర్వాత మరలా మనకు నైట్ 10కి ఆకలేస్తే 2 ఖర్జూరం తీసుకోవచ్చండి. నేను చూపిస్తున్న డైట్తో పాటు 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అలాగే 1 అవర్ వాకింగ్ చేయాలి. 8 అవర్స్ కంపల్సరిగా నిద్ర ఉండాలి. అంతేనండి, మరి మనం 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 12వ రోజు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వెయిట్ లాస్ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.